ఓం సాయిరామ్. ఆ రోజుల్లో సాయి జుట్టును బాగా పెంచుకునేవాడు. క్షౌరం చేయించుకునేవాడు కాదు. పహిల్వాన్ మాదిరిగా అతనప్పుడు దుస్తులు ధరించేవాడు. అప్పుడు అతనికి తరుణ వయసు. అతను రెహతాకు వెళ్ళినప్పుడల్లా తిరుగు ప్రయాణంలో మల్లె, చామంతి మొదలైన పూల మొక్కలను పట్టుకు వచ్చేవాడు. ఖాళీ స్థలాల్లో వాటిని స్వయంగా నాటేవాడు. అంతేకాదు, క్రమం తప్పకుండా వాటికి నీరు కూడా తానే పోసేవాడు. వామంతాత్య అతని భక్తుడు. అతను సాయికి 2 కాల్చని పచ్చి మట్టి కుండలను ప్రతిరోజు ఇచ్చేవాడు. వాటితో బాబా స్వయంగా ఆ పూల మొక్కలకు నీరు పోసేవాడు. బావి వద్ద రాతి కుండి పాత్ర ఉండేది. అందులోని నీటిని 2 కుండల్లో నింపుకునేవాడు బాబా. తర్వాత వాటిని భుజాలకెత్తుకొని చెట్లకు నీరు పట్టేవాడు. సూర్యుడు అస్తమించగానే ఆ కుండలను వేప చెట్టు కింద పెట్టేవాడు. వాటిని అక్కడ పెట్టగానే వెంటనే అవి వాటంతట అవే పగిలిపోయేవి. మరునాటి ఉదయం తాత్య మరి 2 కొత్త కుండలను తెచ్చి అతనికిచ్చేవాడు. పచ్చి కుండలను చక్కగా బాగా కాలిస్తే అవి గట్టి పడతాయి. చాలా కాలం వరకు పనికి వస్తాయి. కానీ బాబా పచ్చి కుండలనే తీసుకునేవాడు. అలా కుమ్మరి కుండలను బట్టీలో కాల్చకుండానే అమ్ముకోగలిగేవాడు. ఈ విధంగా బాబా 3 సంవత్సరాలు గడిపాడు. ఆ ఖాళీ స్థలంలో అతను ఒక చక్కని తోటను పెంచి పెద్ద చేశాడు. తోట ఉన్న ఈ స్థలంలోనే నేడు ఒక వాడ, భవంతి, బూటీవాడ, సమాధి మందిరం నిర్మితమైంది. ఇదే స్థలంలో వేప చెట్టు కింద బాయి అనే ఒక భక్తుడు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు పాదుకలను ప్రతిష్ఠించాడు. అతనికి కనిపించి కలలో, స్వామి సమర్థుడు ప్రస్తుతం నేను షిరిడీలో ఉంటున్నాను కాబట్టి నువ్వు షిరిడీకి వెళ్ళు అని అతన్ని ఆదేశించాడు. ఒకరోజు ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. మొహిద్దీన్ తమలపాకులు, వక్క, పొగాకు మొదలైనవి అమ్ముకునేవాడు. అతనికి బాబాకు మధ్యన ఏదో తగాదా వచ్చింది. అది రగిలి పెద్దదై పోట్లాటకు దారితీసింది. ఇద్దరు తీవ్రంగా కుస్తీ కలియపడ్డారు. ఇద్దరు కూడా కుశలురైన పహల్వాన్లు, కుస్తీ వస్తాదులు. మొహిద్దీన్ క్రమంగా ప్రబలుడయ్యాడు. బాబా హతబలుడు, తక్కువ బలం కలవాడు అయ్యాడు. అందుకని ఓడిపోయాడు. అప్పటినుండి బాబా తన వస్త్రధారణను మొత్తం మార్చుకున్నాడు. కఫ్నీ, లంగోటాలను ధరించడం మొదలుపెట్టాడు. తలకు ఒక గుడ్డను చుట్టుకోసాగాడు. కఫ్నీ మోకాళ్ళ కింద వరకు ఉండే పొడవైన చొక్కా, లంగోటా, కౌపీన్యం, ఒక గోనె సంచిని తనకు ఆసనంగా వేసుకోసాగాడు. దాన్నే పడుకునేందుకు వాడుకునేవాడు. చిరిగిన గుడ్డలే ధరించి అతను తృప్తిగా ఉండేవాడు. బీదవారే నిజంగా బాదుషాహ్, చక్రవర్తులు. శ్రీమంతుల కన్నా 1,00,000 రెట్లు వారు మిన్న. బీదవారికి అల్లా, భగవంతుడు తోడు నీడగా ఉంటాడు అంటూ బాబా ఎప్పుడూ చెబుతుండేవాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.